నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేశమంతా ఎన్నికల కళ వచ్చేసింది. లోక్సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 7 దశల్లో జరగనున్న ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలైతే జూన్ 4న ఫలితాలు వస్తాయి. షెడ్యూల్ రావడంతో మేనిఫెస్టోలు, ప్రచార సభలు హోరెత్తనున్నాయి. దాదాపు 2.5 నెలల పాటు దేశమంతా ఎలక్షన్ ఫీవర్ లో ఉండనుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. 4 రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు 26 చోట్ల ఉప ఎన్నికలు, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించారు. దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుందని సిఇసి ప్రకటించారు. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 26న రెండవ దశ, మూడవ దశ మే 7వ తేదీన, మే 13న 4వ దశ, మే 20వ తేదీన 5వ దశ పోలింగ్, మే 25న 6వ దశ, జూన్ 1న 7వ దశ పోలింగ్ ఉంటుందని సిఇసి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల తేదీలను సిఇసి రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈసీ షెడ్యూల్ ప్రకారం తెలుగు రాష్ట్రాలలో 4వ దశలో మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మే 13న ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ తో పాటు తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా ఇదే తేదీన జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. 4th फेज में 18 अप्रैल को गजट नोटिफिकेशन होगा और डेट ऑफ पोलिंग वुड बी 13th of May. Date of counting in the entire country would be 4th of June for all by-elections, for the assembly elections, for the parliamentary elections. इसका मैप कुछ इस तरह का दिखाई देगा. इस समय तक हम इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start, and by that time, other than that, entire South India would be complete, entire Western India would be complete, Northeast would be complete. ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత లోక్సభ పదవీ కాలంతో పాటు ఏపీ అసెంబ్లీ గడువు కూడా జూన్ 16తో ముగియనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ओडिशा असेंबली गड़ुवु जून 24వ తేదీతో ముగియనుంది. साथियों, 4 राज्यों में असेंबली इलेक्शंस जैसे मैंने बताया था जून में खत्म हो रहे हैं. सिक्किम जो 2 जून को विद 32 असेंबली सीट्स, उड़ीसा जून 24th जून विद 147 असेंबली कॉन्स्टिट्यूएंसीज, अरुणाचल प्रदेश on 2nd of June with 60 assembly constituencies, Andhra Pradesh on 11th June 24 with 175 assembly constituencies. These are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. But in case of Andhra Pradesh, the date of issue of gazette notification would be 18th of April 2024 और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. ఏడాదిన్నర కాలంగా ఎన్నికల కమిషన్ పలు అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు లేకుండా నిర్వహించగలిగిందన్నారు సిఇసి. కోర్టు కేసుల సంఖ్య కూడా తగ్గి జప్తులు పెరిగాయన్నారు. నకిలీ వార్తలపై చర్యలు తీసుకుంటున్నామని, గతంలో కంటే ఎన్నికల ప్రక్రియను మరింత మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించామని, దేశవ్యాప్తంగా పర్యటించి ఎస్పీలు, కలెక్టర్లతో చర్చించామని సిఇసి తెలిపారు. శాంతి భద్రతలు,
బలగాల మోహరింపుపై సమగ్రమైన చర్చలు జరిపామన్నారు. అయితే కాశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, పరిస్థితులన్నీ పరిగణలోనికి తీసుకుని ఎన్నికల తేదీలు నిర్ణయించామని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2024 ప్రపంచ ఎన్నికల సంవత్సరంగా మారింది. మన దేశంలో ఈ సార్వత్రిక ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా మొత్తం 97 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 49.7 కోట్ల పురుష ఓటర్లు, 47.1 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. 1,82,00,000 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య గతం కంటే 1.89% పెరిగింది. 12 రాష్ట్రాలలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు 85 లక్షల మంది ఉన్నారు. 88,40,000 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. యువ ఓటర్లలో మహిళా ఓటర్లే ఎక్కువ. 48,000 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 100 ఏళ్లు దాటిన ఓటర్లు 2,18,000 మంది ఉన్నారు. 20 నుంచి 29 ఏళ్ల ఓటర్లు దాదాపు 20 కోట్ల మంది ఉన్నారు. 85 ఏళ్లు దాటిన వాళ్లకు, దివ్యాంగులకు ఓట్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపింది. ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 10,50,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్లను కూడా వినియోగించనున్నారు. 55 లక్షల ఈవీఎంలు ఈ ఎన్నికల్లో ఉపయోగిస్తారు. 4 లక్షల వాహనాలను ఎన్నికల ప్రక్రియ కోసం వినియోగిస్తారు. ఈ ఎన్నికల విధుల్లో 1.25 కోట్ల మంది సిబ్బంది పాల్గొనబోతున్నారు. అయితే వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఈసారి ఎన్నికల్లో పాల్గొనే 1,80,00,000 మంది యువ ఓటర్లే తమకు బ్రాండ్ అంబాసిడర్లని సీఈసీ రాజీవ్ కుమార్ చెబుతున్నారు. ఎలాంటి లోపము లేకుండా ఎన్నికలు జరపాలన్నదే ఈసీ ప్రయత్నమని, పౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో 3,400 కోట్ల రూపాయలు సీజ్ చేశామని ఈసీ తెలిపింది. ఇందులో తెలంగాణలో 778 కోట్లు, గుజరాత్లో 802 కోట్లు, రాజస్థాన్లో 704 కోట్లు, మధ్యప్రదేశ్లో 332 కోట్లు సీజ్ చేశారు. ఈడీ సహకారంతో అన్ని రాష్ట్రాలలో నిఘా పెంచుతామని ఈసీ హెచ్చరించింది. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్ ఉంటుందని, సూర్యాస్తమయం తరువాత బ్యాంక్ క్యాష్ వాహనాలకు సైతం అనుమతి ఉండదని తేల్చేసింది. That there are differential vulnerabilities in each state. Some states have more violence, some states have more money, some states are more kind of a geographical problems. So whichever problem pertains to a particular state, based on this differential analysis, we would be having a differential level of treatment for that state. Misuse of money हम नहीं होने देंगे. इसके लिए भी हमने एनफोर्समेंट एजेंसीज को, सब स्टेट्स में एनफोर्समेंट एजेंसीज के साथ बैठक की है. दिल्ली में हम सब हेड्स ऑफ द एजेंसीज के साथ फिर से बैठक करने वाले हैं आज के बाद तुरंत. क्या कहा है उनको हमने कहा है कि जो फ्रीबीज, लिकर, कैश, कुकर, साड़ी, मशीन्स, whatever kind of freebies किस किस स्टेट में बंटने की शिकायतें आती हैं उसको 100% रोकें. ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకంగా మారడంతో సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారులను నియమిస్తోంది ఈసీ. తప్పుడు ప్రచారాల్ని సహించబోమంటోంది. ఫేక్ న్యూస్ కోసం ఫ్యాక్ట్ చెక్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. కులం, మతం పేరుతో ఓట్లు అడగవద్దని, కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టేలా స్పీచ్లు ఇవ్వద్దని చెబుతోంది. హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవుతుందంటోంది ఈసీ. స్టార్ క్యాంపెయినర్లకు గైడ్ లైన్స్ ఇస్తామని, పార్టీల మిస్లీడ్ ప్రచారాలను ఒప్పుకోమని హెచ్చరిస్తోంది. రెండోసారి ఓటేయడానికి వస్తే కేసు నమోదు చేస్తామని, ప్రచారాల్లో ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఉండకూడదంటోంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రతి జిల్లాలో కంట్రోల్ యూనిట్ ఏర్పాటుతో పాటు ఫిర్యాదులపై వేగంగా విచారణ చేస్తామని ఈసీ హామీనిస్తోంది. ప్రపంచమంతా అనేక దేశాల్లో ఏడాదిలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. 7 దశల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామంటోంది ఈసీ. 97 కోట్ల మంది ఓటర్లు పాల్గొనే ఈ ఎన్నికల్లో 1 కోటి మందికి పైగా సిబ్బందితో ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే తమ లక్ష్యమంటోంది. పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్సభ స్థానాలకు 7 దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు జరిగితే చివరి దశ జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. మొత్తంగా జూన్ 6వ తేదీకి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. సార్వత్రిక ఎన్నికలకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు జూన్ 4వ తేదీన వెల్లడి కానున్నాయి.
ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్లో 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 102 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో కలిపి 88 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 26న జరిగే రెండవ దశ పోలింగ్ జరగనుంది. మూడవ దశ పోలింగ్ మే 7న 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 94 పార్లమెంటు సీట్లకు జరగనుంది. మే 13 నాలుగో దశలో 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, యూపీ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లలో పోలింగ్ జరగనుంది. మే 20న జరిగే 5వ దశలో 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 49 పార్లమెంటు సీట్లకు పోలింగ్ జరగనుంది. మే 25న జరిగే 6వ దశలో 7 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 57 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో పోలింగ్ జరగనుంది. జూన్ 1న సార్వత్రిక ఎన్నికల చివరి దశలో బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, యూపీ, పశ్చిమ బెంగాల్, చండీగఢ్ రాష్ట్రాలలోని 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో విడతల వారీగా ఎన్నికలు జరగనున్నాయి. యూపీ, బీహార్, బెంగాల్లో 7 విడతల్లో ఎన్నికలు జరిగితే మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్లో 5 విడతల్లో, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో 4 విడతల్లో, ఛత్తీస్గఢ్, అస్సాంలలో 3 విడతల్లో, కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్లో 2 విడతల్లో, 22 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు జరుగుతాయి. ఏపీ, తెలంగాణతో పాటు 22 రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 18న నోటిఫికేషన్ రానుంది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. మే 13న పోలింగ్ జరిగితే జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. అంటే పోలింగ్ కు కౌంటింగ్ కు మధ్య 21 రోజుల గడువుంది. ఈ ఎన్నికల్లో 543 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలో 147 స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ స్థానాలకు, సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. 6 నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా లోక్సభ ఎన్నికలతో పాటే ఈసీ కంటోన్మెంట్ బై ఎలక్షన్ ను నిర్వహించనుంది. 2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే 2024లో మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈసారి 6 రోజులు ఆలస్యంగా షెడ్యూల్ ను ప్రకటించారు. గత లోక్సభ ఎన్నికలకు ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు 7 దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇకపై ప్రభుత్వాలు కొత్త పథకాలు ప్రకటించే వీలు లేదు. అమల్లో ఉన్న పథకాలు మాత్రమే కొనసాగుతాయి. అలాగే దేశవ్యాప్తంగా పోలీసులు కొన్ని భద్రతా చర్యలు కూడా తీసుకుంటారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం ఈసీ ముందున్న సవాలని, దీనికోసం అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నామని ఈసీ చెబుతోంది. కండబలం, డబ్బు, తప్పుడు సమాచారం, మెడికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలను అరికట్టడానికి ఎన్నికల సంఘం కట్టుబడి ఉన్నామంటోంది. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు మే 13న 4వ ఫేజ్లో జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2 రాష్ట్రాల్లో కూడా లోక్సభ ఎన్నికలు ఒకే రోజు జరుగుతాయి. ఇప్పటికే దేశమంతా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది. కొత్త పనులకు పర్మిషన్ లేదు, జరుగుతున్న పనులకు ఇబ్బంది లేదు. విధానపరమైన నిర్ణయాలకు ఎన్నికల సంఘం అనుమతి మాత్రం తప్పనిసరి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు జరుగుతాయి. ఏపీలోని 175 శాసనసభ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికలు జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు ఏపీతో పాటే పోలింగ్ జరగనుంది. ఏపీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. 2019లో ఫలితాలు వెల్లడి కావడానికి దాదాపు 50 రోజుల సమయం పట్టింది. రిజల్ట్స్ కోసం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్ గా ఎదురు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు పోలింగ్ జరిగిన 21 రోజుల్లోపే రిజల్ట్స్ వస్తున్నాయి. షెడ్యూల్ విడుదలతో ఏపీలో అన్ని పార్టీలు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నాయి. మేనిఫెస్టోల ప్రకటనకు ముహూర్తం ఖరారు చేశాయి. వైసీపీ నుంచి జగన్ ఒక్కరే ప్రధాన స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. కూటమి నుంచి ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు చంద్రబాబు, పవన్ ప్రచారం చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఏపీలో ఎన్నికల యుద్ధానికి అంతా సిద్ధమయ్యారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. అటు కూటమిలో దాదాపు 40 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ ప్రభుత్వం విజయం సాధించింది. మే 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా మారింది. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్, వామపక్షాలు మరో కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తోంది. ఏపీలో జనవరి 1 నాటికి
ఇప్పటికీ 4,07,00,000 ఓటర్లు ఉంటే తాజాగా 1,97,000 మంది పెరిగారు. నోటిఫికేషన్ విడుదలకు 10 రోజుల వరకు ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తారు. ఏపీలో 18 నుంచి 19 ఏళ్ల వరకు వయసున్న ఓటర్లు 9 లక్షలకు పైగా ఉన్నారు. ఏపీలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మరికొన్ని అత్యవసర పోలింగ్ కేంద్రాలతో పాటు మహిళా సిబ్బంది మాత్రమే ఉన్న పోలింగ్ కేంద్రాలు 179 ఉండనున్నాయి. యువ సిబ్బంది ఉన్న మోడల్ పోలింగ్ కేంద్రాలు 555 ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటు వేసేవారు ఎపిక్ కార్డుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డులు వినియోగించుకోవచ్చు. 85 ఏళ్లు నిండిన ఓటర్లు ఇంటి నుంచే ఓటేసే ఏర్పాటు చేసిన ఈసీ దాన్ని పోస్టల్ బ్యాలెట్ గా గుర్తించనుంది. మరోపక్క నామినేషన్లను ఈసారి ఆన్లైన్ లో కూడా స్వీకరించనున్నారు. ఏపీలో ఎన్నికల కోసం 50 మంది జనరల్ అబ్జర్వర్లు ఉంటారు. 3.82 లక్షల మంది ఉద్యోగులను ఎన్నికల కోసం వినియోగిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 ఫ్లయింగ్ స్క్వాడ్లుంటాయి. నాన్ కమర్షియల్ ప్రాంతాలలో ల్యాండ్ టు ఏ హెలికాప్టర్లని తనిఖీ చేస్తారు. 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని ఈసీ చెబుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో దేశమంతా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం కొనసాగిన సాధారణ పరిపాలనా వ్యవహారాలకే పరిమితమవుతాయి. కొత్త పనులకు పర్మిషన్ లేదు. జరుగుతున్న పనులకు ఇబ్బంది లేదు. విధానపరమైన నిర్ణయాలకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. అదే సమయంలో మంత్రులు సమీక్షలు చేయకూడదు. ప్రోటోకాల్ కూడా ఉండదు. ఏ పథకానికి కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయకూడదు. రాష్ట్రంలో ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది. సక్రమంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ జరగడమే ఎలక్షన్ కోడ్ ప్రధాన లక్ష్యం. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి, నిబంధనలు అమల్లో ఉంటాయి. కోడ్ ఉల్లంఘిస్తే దర్యాప్తు జరిపి శిక్ష విధించడానికి ఎన్నికల సంఘానికి పూర్తి అధికారముందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈసీ ప్రకారం కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రచారానికి తమ అధికారాలను ఉపయోగించుకోకూడదని ఎన్నికల నియమావళి చెబుతోంది. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.